హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర వెజిటేబుల్స్ క్లీన్ చేస్తానని భూమితో చెప్పడంతో నీకెలా క్లీన్ చేయాలో తెలుసా అని అడుగుతుంది భూమి. ఏంటి, అన్ని పనులు నువ్వే చేసి మా డాడీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటున్నావా? నో వే, ఇవాళ నేనే అన్ని పనులు చేసి మా డాడీతో నేను గ్రేట్ అని చెప్పించుకుంటాను అని అంటుంది నక్షత్ర. నీకు నచ్చించేసుకోపో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా నక్షత్ర వెజిటేబుల్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి శారద వస్తారు. శారద అటువైపుగా ఉండేసరికి నక్షత్రతో భూమి అనుకొని నక్షత్రతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, నీతో ఎప్పటి నుండో మాట్లాడాలనుకుంటున్నాను, కుదరట్లేదు. నువ్వు మా ఇంటికి ఎప్పుడు కోడలుగా వస్తావా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని భూమి అనుకొని చెప్తారు శారద. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఇంకా తనతోనే మాట్లాడుతున్నారేమోననుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవునా, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు కూడా మీ ఇంటికి ఎప్పుడెప్పుడు కోడలుగా రావాలా అని చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది నక్షత్ర. ఏంటోనమ్మా, ఈ మధ్య నీ గొంతు కూడా మారిపోయింది. అమ్మా భూమి, నువ్వేమి కంగారు పడద్దు, వాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. భూమి అనుకుడు, వాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, వాడు ఎప్పుడు నీ ధ్యాసలోనే ఉంటున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయంలో నువ్వు అస్సలు భయపడద్దు, 100% వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. ఇంకా మాట విన్న నక్షత్ర అయితే చాలా హ్యాపీగా ఇంకా తనకి గాల్లో ఎగురుతున్నట్టయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అమ్మయ్యా, బావ నన్ను ప్రేమిస్తున్నాడా, వినడానికి ఎంత బాగుందో. లేదు, శారద అత్తయ్య చెప్తున్నారంటే ఖచ్చితంగా బావ నన్ను ప్రేమిస్తున్నాడు. బావా, ఇవాళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు తెలియాలి కదా, ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అని హ్యాపీగా ఉంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి మాత్రం గగన్కి వీలైనంతగా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. చెర్రీ గారు ఏం చేస్తున్నారు అని అంటుంది భూమి. ఏం లేదు మువ్వా, ఇదిగో ఇవి చాలా బాగున్నాయి, ఇవేంటా అని చూస్తున్నాను అని చుట్టూ చూస్తూ ఉంటాడు. చెర్రీ గారు ఇటు రండి, ఎప్పుడు మీరు ఇక్కడే ఉంటారేంటి, అందరూ కలిసి ఆడుకోండి రండి అని చెప్పి చెర్రీ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా చెర్రీకైతే భూమి తన చేయి పట్టుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గగన్ కూడా భూమి వెనకాలే ఇంకా వెళ్తూ ఉంటాడు. చెర్రీ గారు, మీకెన్నిసార్లు చెప్పాను నా వెనకాల రావద్దని, ఎందుకండి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అని అంటుంది భూమి. ఏంటి, నేనా అని అంటాడు చెర్రీ. మిమ్మల్ని కాదు అని అంటుంది భూమి. మరేం చేయమంటావు, ప్రేమించాక రావాలి కదా అని అంటాడు గగన్. ఏంటి, సోదరుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు గగన్ గురించి. ఇంకా తనైతే ఇంక వెంటనే గగన్ వైపు చూస్తాడనమాట ఈ చెర్రీ. చూసేసరికి గగన్ ఇంకా ఇయర్ బడ్స్ అయితే పెట్టుకుంటాడు, ఇయర్ పాడ్స్ పెట్టుకొని కవర్ చేస్తూ ఉంటాడు. ఓహో, అర్థమైంది, సోదరుడు తను ప్రేమిస్తున్న అమ్మాయితో మాట్లాడుతున్నట్టున్నాడు, వదినతో మాట్లాడుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ. ఏంటి, మీరు ఏదో గ్రేట్ అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చాక జాగ్రత్తగా ఉండండి, అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు అని అంటుంది భూమి. అది కాదు అని అంటాడనమాట చెర్రీ. అవును, తిరుగుతాను, నా ఇష్టం. ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఇక్కడ సరదాగా ఉండడానికే కదా, నిన్ను కల్లారా చూడ్డానికే కదా అని అంటాడు గగన్. ఇంక ఈ మాటలన్నీ వింటున్న చెర్రీ, అమ్మో నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, నేను ఇక్కడి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు. ఇంకా గగన్ భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏమండి, వద్దు, అక్కడే ఉండండి, దూరంగానే ఉండండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. వద్దొద్దు, అక్కడే ఉండు భూమి, ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకో భూమి, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు, నేను నిన్ను ఎవరు అడ్డొచ్చినా ఎగరేసుకొని తీసుకెళ్ళిపోతాను అని అంటాడు గగన్. చూడండి,
నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. నా మనసులో మీరు లేరు. ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళండి అని పాపం చెప్పేసి హార్ష్గా ఇంకా బాధపడుతూ అక్కడి వెళ్ళిపోతుంది భూమి. ఓ, నన్ను వెనక తిప్పించుకోవడానికి ఇష్టం లేదని చెప్తున్నావు కదా భూమి. ఓకే, నువ్వు ఇలాగే ఉండు, నేను కూడా నాలాగే ఉంటాను. ఖచ్చితంగా నీ చేత్తోనే, నీ నోటితోనే ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా ఇంకా వీళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అలా బిందు, వంశీ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ అందరూ బాల్ అయితే పాస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరి దగ్గర అయితే మ్యూజిక్ ఆగుతుందో వాళ్ళు డ్యాన్స్ వేయాలని చెప్తారు. ఇంకా నక్షత్ర గగన్ పక్కన కూర్చుంటుంది. గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ నక్షత్రని వాడుకొని భూమికి తన మనసులో మాటని బయటకు తెప్పించాలి. అదే నేను చేయాల్సింది. ఏంటి నా పక్కన కూర్చున్నావు అని నవ్వుతూ దూరంగా కనబడేటట్టు మాట్లాడుతూ ఉంటాడు గగన్. అదేంటి బావా, మనసులో అంత ప్రేమని పెట్టుకొని నువ్వు ఎందుకని ఇంతలా నా దగ్గర దాచిపెడుతున్నావు? నాకు తెలుసు నీ మనసులో ఎవరున్నారో అని అంటుంది నక్షత్ర. అమ్మయ్యా, తెలిసిపోయిందా? నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు గగన్. అవును, నీతో పాటు నాకు కూడా సంతోషంగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి కదా, బాయ్ అని అక్కడి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఏంటి ఏమైంది అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకందరూ హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకుంటూ ఉంటారు. హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఇంకందరూ హ్యాపీగా కళ్ళగంతలు కట్టుకుంటే ఇంకా కళ్ళగంతలతో భూమికి కడతారు. ఇంకా గగన్ అలా భూమి దగ్గరికి వస్తూ ఇంకా భూమి వైపే చూస్తూ ఉంటాడు. ఇంకందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. శరత్చంద్ర వేరే దగ్గర ఉండడంతో అది చూడకుండా ఇంకా భూమి వైపు చూడకుండా పక్కకుంటాడు. ఇంకా గగన్ అలా భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. వెంటనే ఇంకా కళ్ళగంతలు తీసేసరికి గగన్ ఉంటాడు. ఒక్కసారిగా గగన్ని గట్టిగా తోసేస్తుందనమాట భూమి. ఇంకా ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి భూమి, ఎందుకు నన్ను తోసేస్తున్నావు అని అడుగుతారు. దగ్గరికి రావద్దని మీకు 100 సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ఏంటి ఏంటి మీరు ఇలా మారారు అని చెప్పి ఇంకా గట్టిగా చక్కండి వెళ్ళిపోతుంది భూమి. ఇంక పక్కకొచ్చేసి ఏడుస్తూ ఉంటుంది భూమి. సారీ అండి, నాకు మీరంటే ఎంతో ఇష్టం, కానీ ఈ విషయాన్ని మీకు చెప్పలేకపోతున్నాను. నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు. ఆ మాట లేకపోతే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పేసేదాన్ని అని బాధపడుతూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ కూడా పక్కకు వచ్చి, భూమి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నిజంగా భూమికి నేనంటే ఇష్టం లేదా అని పాపం బాధపడుతూ ఉంటాడు గగన్. ఇంకప్పుడే చెర్రీ కూడా ఇదే కరెక్ట్ టైం, ఎవ్వరూ లేనప్పుడు భూమి దగ్గరికి వెళ్ళి ఒకసారి భూమితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఎందుకంటే భూమికి నేనంటే ఇష్టం కాబట్టి భూమి నాకు ఐ లవ్ యూ చెప్తుంది. వెంటనే నేను భూమికి ఐ లవ్ యూ చెప్పేస్తాను. తర్వాత మావయ్యతో వెళ్ళి మా పెళ్లి గురించి మాట్లాడతాను. మావయ్యకు కూడా భూమి అంటే చాలా ఇష్టం కాబట్టి భూమి మన ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మావయ్య కూడా పెళ్ళికి ఒప్పుకుంటారు. నాకు కావాల్సింది ఇదే అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట చెర్రీ. ఇంక భూమి పాపం కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంక బిందు భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతారు. ఏం లేదు బిందు గారు, ఏం లేదు అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది. నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో. నువ్వేమీ బాధపడద్దు, మా అన్నయ్య నిన్నే ప్రేమిస్తున్నాడు అని అంటుంది బిందు. ఏంటి అని అంటుంది. అవును, మా అన్నయ్య నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అలాగే మా అన్నయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఎవరి గురించి మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇంకా భూమి దగ్గరికి వస్తాడనమాట చెర్రీ. ఇదంతా గమనిస్తూ ఉంటాడు గగన్. ఇంకా గమనించి అలా తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. మువ్వా, ఏంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు చెర్రీ, నా మనసేమీ బాలేదు, అందుకే ఇక్కడున్నాను అని అంటుంది. ఓ, నీ మనసు బాగుండలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది.
నీ మనసు మార్చే ఒక మాట చెప్పనా అని అంటాడు చెర్రీ. ఏంటి చెర్రీ, ఏంటది అని అంటుంది. ఇంకా వెంటనే రోజ్ ఫ్లవర్ తీసుకొని ఐ లవ్ యూ భూమి అని చెప్తాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకదంతా చూస్తున్న అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇదెక్క ట్విస్ట్ అమ్మాయి, ఈ చెర్రీగాడేంటి తన్ని ప్రేమించడం ఏంటి అని షాక్లో ఉంటారు. ఏమో పిన్ని, నాకు కూడా అర్థం కావట్లేదు. అమ్మో, అసలు ఏం జరుగుతుంది అని ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. చెర్రీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి చెర్రీ అని అంటుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అదేంటి మువ్వా, నేనంటే ఇష్టమని మా నాన్నకు కూడా నువ్వు చెప్పావు కదా అని అడుగుతారు. నేను నీ గురించి ఎక్కడ చెప్పాను? నేను ప్రేమిస్తుంది గగన్ గారిని అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా భూమి అయితే ఒక్కసారిగా అలా చెప్పేసరికి అపూర్వ, ఈ చెర్రీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అని అంటారు. అవును, నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ కొన్ని కారణాల వల్లే నేను ఆ విషయాన్ని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నాకు గగన్ గారంటే ఇష్టం. ఈ విషయాన్ని నేను గగన్ గారికి చెప్పడానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయం వరకు నేను ఎవ్వరిని ఏమీ అనదలుచుకోవటం లేదు. గగన్ గారిపై నాకున్న ప్రేమని ఎవ్వరు ఎప్పటికీ తీసేయలేరు అని ఇంకా చెప్తుందనమాట భూమి. భూమి తన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని గగన్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అది వీడియో తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర దగ్గర కాలర్ ఎగరేస్తూ ఉంటాడనమాట. గగన్, ఏంట్రా పిచ్చెక్కిందా అని అడుగుతాడు శరత్చంద్ర. లేదు, ఇది నువ్వు తెలుసుకుంటే నీకే పిచ్చెక్కుతుంది. చూడు, ఇన్నాళ్ళు భూమి నువ్వు ఏది చెప్తే అది ఆడే బొమ్మ అనుకున్నావు. కానీ భూమి అంటే ఏంటో ఇవాళ తెలుసుకొని తీరుతావు. ఒకసారి వీడియో చూడు అని వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని ఇంక భూమి చెప్పడంతో ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. రేయ్, ఏంట్రా ఇది అని అడుగుతాడు. నిజం, ఇదే పచ్చి నిజం. ఇన్నాళ్ళు భూమి నన్ను ప్రేమించట్లేదని ఎగిరావు కదా, ఇప్పటికైనా అర్థమైందా? భూమి నన్ను ప్రేమిస్తుంది. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని సైడ్ అయిపో. తనకి నువ్వు నాన్నవి కాదు, కన్న తండ్రిలా తనపై అజమాయిషీలు చేసే హక్కు నీకు ఎవ్వరూ ఇవ్వలేదు. కాబట్టి భూమి నా సొంతం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్లో ఉండిపోతాడు. ఇంకా భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా భూమి అలా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, ఏంటంకుల్, అందరూ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం ఇక్కడున్నారేంటి? రండి అంకుల్ అని చేపట్టుకుంటుంది. వద్దు, నన్ను తాకద్దమ్మా భూమి అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అంకుల్, ఏమైంది అంకుల్ అని అడుగుతుంది. లేదు, నువ్వు నన్ను అంకుల్ అని పిలిచే అర్హత కోల్పోయావమ్మా, కోల్పోయావు. ఇన్నాళ్ళు భూమి అంటే నా కన్న కూతురుతో సమానం, నా పెద్ద కూతురు అని ఎంతో మురిసిపోయానమ్మా. కానీ నువ్వు కూడా నన్ను మోసం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వు నన్ను ఇంతలా మోసం చేసి మాయ చేశావని తెలిసి నా గుండె ఎలా తట్టుకుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు శరత్చంద్ర. అంకుల్, ఏమంటున్నారు మీరు? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని నేను నిన్ను అడిగాను, కానీ నువ్వు ప్రేమించట్లేదని చెప్పావు. ఇవాళ నేనే చూశాను, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానన్న వీడియోని చూపించావు కదమ్మా.
ఆ గగన్ గాడు నాకు తీసుకొచ్చి చూపించాడు. చెర్రీతో చెప్పడం నేను చూశాను. ఎందుకమ్మా, ఎందుకు నువ్వు ఇంతలా నన్ను మోసం చేశావు? కనీసం నేననేవాణ్ణి నీకు గుర్తురాలేదా అమ్మా అని బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా అలా తనైతే ఇంకా చూస్తూ ఉంటుంది భూమి. లేదు అంకుల్, నేను అలా అనాలనుకోలేదు అంకుల్, అది అని అంటుంది. వద్దమ్మా, ఏ సమాధానం చెప్పొద్దు. నువ్వు గగన్ని ప్రేమించావు, ప్రేమించడం తప్పని నేను అనట్లేదు. కానీ నువ్వు ప్రేమించిన వాడు నాకు నచ్చాలనుకోవడం నా మూర్ఖత్వం. ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నాను కాబట్టి నిన్ను అజమాయిషీ చేశాను, నీపై లేనిపోని పెత్తనాన్ని చెలాయించాను. కానీ నువ్వు నా కన్న కూతురివి కాదు కదమ్మా. కాదు కాబట్టే కదా నువ్వు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నావు. ఇదంతా నా తప్పు. నీకు ఎక్కువగా నేను అలవాటైపోయాను. నిన్ను నా కన్న కూతురితో సమానం అనుకున్నాను. ఇదంతా నా తప్పేనమ్మా, నా తప్పే. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, ఆ గగన్ దగ్గరికే వెళ్ళిపో అని బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర. అంకుల్, మీరు ఏ వీడియో చూశారు అంకుల్? అది నేను కాదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి అలా చెప్పేసరికి అపూర్వ వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటమ్మాయి, ఈ పిల్ల ఇప్పటికిప్పుడు దబాయిచ్చేస్తుంది అని అంటుంది గోరింటాకు పిన్ని. ఏయ్, ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు? ఇంకా మా బావని మోసం చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఆంటీ, మీరు మా మధ్యలో గొడవ పెట్టాలని ప్రయత్నించకండి. అంకుల్, మీరే వీడియో చూసారా మాట్లాడారు? నేను గగన్ గారిని ప్రేమించట్లేదు అంకుల్, నేను చెర్రీ గారిని ప్రేమిస్తున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా చెర్రీ అలా చూస్తూ ఉంటాడనమాట భూమి వైపు. భూమి కూడా పాపం అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట చెర్రీ వైపు. ఇంకా భూమి అయితే పాపం బతిమలాన్నట్టు ఫేస్ పెడుతుంది. వెంటనే చెర్రీ, అవును మావయ్య, తను చెప్పింది నిజం. తను ఇందాక నన్ను ప్రేమిస్తున్నాననే చెప్పింది, అది అన్నయ్య కాదు అని అబద్ధం చెప్తాడు. ఇంకా ఒక్కసారిగా గగన్ కుప్పకూలిపోతాడు. రేయ్, ఎందుకు ఇలా మాయ చేసిన మార్ఫింగ్ చేసిన వీడియోని తీసుకువచ్చి నాకు చూపిస్తావు? చూడు, నా కూతురు ఇష్టాన్ని నేను కాదనట్లేదు. ఒక శుభముహూర్తంలో నా కూతురికి, నా మేనల్లుడి చెర్రీకి నేను పెళ్లి చేస్తాను అని గట్టిగా చెప్తాడు శరత్చంద్ర. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు గగన్. ఇంకా భూమి పాపం జాలిగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడు. సోదరా, ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను. నీకు భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు నాకు తెలీదు, భూమి కూడా నిన్ను ప్రేమిస్తుందని నాకు తెలీదు. ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అని గగన్ ఇంకా మాటిచ్చి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. భూమి చెర్రీల పెళ్లి చేస్తానని శరత్చంద్ర అందరితో చెప్పడంతో భూమి పాపం అలా చూస్తూ ఉంటుంది. భూమి శరత్చంద్రకి తన కన్న కూతురే అని చెప్పబోతుందా? చెర్రీ గగన్ భూమిల పెళ్లి ఎలా చేయబోతున్నాడు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.